వరంగల్ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి కొండ సురేఖ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో తనకు ఉన్న ప్రజాదరణను చూసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారని పేర్కొన్న ఆయన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. కాకి పిల్ల మేక పిల్లల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నేనట ముసుగునట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట ఇక అది వాళ్ళ విజ్ఞప్తి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు ఈ దేవేందర్ రెడ్డి అని అక్కడ ఇక్కడ ఉన్నాడు, అలా ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నీ కూడా బలంగా తయారుగా ఉందంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత ప్రతిపెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈరోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు చూసినారు. మొన్న వచ్చిన ప్రపంచాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మళ్ళీ రెండోసారి ఆ ప్రపంచం నన్ను చూశాడు. నేను పైసలు ఇచ్చి తీసుకొచ్చారా? 80% కార్యకర్తలు కష్టపడి తీసుకొచ్చుకున్నారు. 20% మా ట్రాన్స్పోర్ట్ శాతం కాదంటే 20% నేను ఇచ్చిన. నేను అనుకోవడం ఇప్పటివరకు సీఎం గారి మీటింగ్ లో ఇట్లా వాలంటరీగా తీసుకొచ్చిన సభ్యులు ఇక్కడ ఉండరు అనుకుంటా కార్యకర్తలు